ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహకు స్నేహితుడు. ఈ మాట అల్లాహ్ని చెప్పాడు ఖురాన్లో. ఇబ్రాహీం నా స్నేహితుడు అన్నాడు. అతి గొప్ప ఔలియా ఎవరైనా ఉన్నారంటే అది ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధి దగ్గర ఏ రోజైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా చేశారా? చేయలేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధిని దర్గాగా కట్టారా? కట్టలేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం పేరుతో ఉరుసులు నిర్వహించారా? లేదు. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పేరుతో పేర్ల పండుగ చేశారా? లేదు. మరి మూసా అలైహిస్సలాం సమాధి ఉంది. ఎందరో ప్రవక్తల సమాధులు పలస్తీనా దేశంలో ఉన్నాయి. మరి ఏ ప్రవక్త సమాధిని కానీ దర్గాగా కట్టలేదు ప్రవక్త గారు. ఏ ప్రవక్త సమాధి దగ్గర సజ్దా చేయలేదు. ఏ ప్రవక్త సమాధి దగ్గర దువా చేయలేదు. ఏ ప్రవక్త సమాధి దగ్గర అధర్మ కార్యాలు చేయలేదు. మరి ఔలియాలకు దర్గాలు కట్టాలని ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధికి ఎప్పుడో దర్గా కట్టేవాళ్ళు. మూసా అలైహిస్సలాం వారి సమాధికి ఎప్పుడో దర్గా కట్టేవాళ్ళు. మరి ఎందుకు కట్టలేదు? ఇస్లాంలో లేదది. దర్గాలు కట్టడము, సమాధులను ఎత్తుగా నిర్మించడము ఇస్లాంలో హరాం. మరి ఈరోజు వీళ్ళు అంటున్నారు ఔలియాలకు దర్గాలు కట్టచ్చని. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా చెప్పారా అల్లాహ్తో పాటు మీరు ఔలియాలను కూడా ఆరాధించవచ్చు అని? మీకు ఎప్పుడైనా అనుమతి ఇచ్చారా? ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే సోదరులారా, మేము దర్గాలకు వెళ్ళేది ఆరాధించడానికి కాదండి, సలాములు చెప్పడానికి వెళ్తున్నాము. మాకు తెలీదా? మీరు సలాములు చెప్పడానికి వెళ్తున్నారా? దీపాలు ముట్టించడానికి వెళ్తున్నారా? మేము చూడలేదా? మా కళ్ళు లేవా? మీరు సలాములు చెప్పడానికి వెళ్తున్నారా? దర్గాలను ముద్దు పెట్టుకోవడానికి వెళ్తున్నారా? తలలు ఆడించి ముద్దులు పెట్టుకోవడానికి వెళ్తున్నారా? ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నారా? కడ్డీలు సామ్రాణ్యాన్ని వెలిగించడానికి వెళ్తున్నారా? దీపాలు ముట్టించడానికి వెళ్తున్నారా? మీరు దువాలు చేయడానికి వెళ్తున్నారా? మాకు తెలీదా? అంతా మైకులమా? ఎవరికి చెప్తారు ఈ అబద్ధాలు? సలాములు చెప్పేది ఏదైనా ఉంటే కబర్స్థానికి వెళ్ళండి. అస్సలాము అలైకుం యా అహ్లల్ కుబూర్, ఓ సమాధి వాసులారా మీపై అల్లాహ్ యొక్క శాంతి కలుగుగాక. ఇది అనుమతి ఉంది ఇస్లాంలో. సమాధిని ఎత్తుగా కట్టి దాని మీద ఎర్ర చాదరు పచ్చ చాదరు కప్పి అక్కడ సజ్దాలు చేయడం, దువాలు చేయడం, ప్రదక్షిణలు చేయడం, కడ్డీలు వెలిగించడము, అక్కడ ముద్దులు పెట్టుకోవడము, ఏడవడము, ఎన్ని నానా దరిద్రాలన్నీ చేస్తూ మేము సలాములు చెప్పడానికి వెళ్తున్నామనంటే ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు? కావున సోదరులారా, ఆరాధన అనేది ఒక్క అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చేయకూడదు. ఔలియాలను మేము ప్రేమిస్తున్నాం. ఔలియాలంటే మాకు ప్రేమ. ఇమాం హసన్ గాని, ఇమాం హుస్సేన్ గాని, అబ్దుల్ ఖాదిర్ జిలాని గాని ఎంతో మంది ఔలియాలు ఉన్నారు. మేము ప్రేమిస్తున్నాం. అంతమటికే ఆరాధన అల్లాహ్కే చేస్తాం, ఇంకోరికి చేయము. కానీ మీరేం చేస్తున్నారు? అల్లాహ్కు చేయాల్సిన ఆరాధన అక్కడ చేస్తున్నారు, షిర్కుకు పాల్పడుతున్నారు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు యష్రుకు బిహి. అల్లాహ్ దృష్టిలో క్షమాపణ లేని నేరం ఏదైనా ఉందంటే అది షిర్కు. కావున సోదరులారా, ఈ యొక్క గుడ్డి అనుసరణ ప్రజల్లో ఎలా అయిపోయిందంటే సోదరులారా, ఒక మందిరం బయట జనాలంతా క్యూలో వెళ్తున్నారు. ఏసీ ఉంటది కదా బయట, దాని యొక్క నీళ్లు ఒక పైపు గుండా వస్తూ ఒక బకెట్ లో పెట్టారు. వీడియో వచ్చింది, మీరు అందరూ చూసి ఉంటారు. ఎవడో ఒక అజ్ఞాని పోతూ పోతూ ఆ నీళ్ళను తాగేటి తలకు చల్లుకున్నాడు. ఇక మొత్తం అందరూ అదే పని చేస్తున్నారు మొత్తం. దాని తర్వాత ఒక కుర్రాడు ఫ్రాంక్ వీడియో చేస్తాడు. అతను ఆ కుర్రాడు ఏం చేశాడంటే, ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళేది ఒక తూములో నుంచి వెళ్ళాలి. ఆ తూములో నుంచి వెళ్ళేప్పుడు ఏం చేశాడంటే అలా ఉన్నటువంటి ఆ గోడకు అలా తాకి ఇలా కళ్ళొద్దుకున్నాడు. ఇంకా ఆ పిల్లోడు చూసి మిగతా మొత్తం అదే పని చేస్తున్నారు అందరూ. కనీసం ఇది ఏంటి అని ఆలోచించే బుద్ధి కూడా పెట్టడం లేదు. ఆ విధంగా ఈ రోజు ప్రజలు మేము ఎందుకు చేస్తున్నాం? ఇది అల్లాహ్ చెప్పలేదు, ప్రవక్త నేర్పింది కాదు, సహాబాలు చేయలేదు, తాబయ్యులు చేయలేదు, తాబేయులు చేయలేదు, మా పూర్వీకులు ఎవరు కూడా చేయింది. ఈ రోజు మేము ఎందుకు ఈ అధర్మ కార్యం చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన, చింతన కనీసం కొద్దిగైనా వీళ్ళలో లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం సోదరులారా.